అదేవిధంగా వివిధ దఫాలలో అంటే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు స్వయంగా ఈ కార్మిక సంఘాల నేతలందరితో మాట్లాడటం, జైరాం రమేష్ గారు కానీ, దిగ్విజయ్ సింగ్ గారు కానీ అందరూ కూడా మేము మీ వెంట ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుని తీరేది లేదు అని చెప్పి హామీ ఇవ్వటం. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రతి ఒక్క అంశం పైన కూడా మీరు పోరాటం చేస్తున్నప్పుడు స్వయంగా రాహుల్ గాంధీ గారే ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడికి పంపించడం జరిగింది మీకు మద్దతుగా. అయినా సరే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా సరే వీళ్ళు బీజేపీతో పొత్తులు పెట్టుకుని మనకు అన్యాయం చేస్తా ఉన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలని ఈ రోజున అవహేళన చేస్తూ ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టడం జరిగింది. వీటన్నిటినీ అడ్డుకోవటానికి ఎప్పుడు మీ వెంట ఉండటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ రీసెంట్ గా 42 డిపార్ట్మెంట్స్ కి జీవోలు ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా కేంద్ర మాజీ మంత్రి వర్యులు కిల్లి కృపారాణి గారు స్వయంగా ఏదో ఒకటి చేయాలి, మనం కాంగ్రెస్ పార్టీ దీని బాధ్యత వహించాలి, ఇమీడియట్ గా బీజేపీకి ఎదురొడ్డి పోరాడగలిగింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లాలి అంటే ముందుగా మనం ఇక్కడ కార్మిక సంఘాలు నాయకులు, కార్మికులు, అదేవిధంగా నిర్వాసితులు, ఈ పోరాట కమిటీ అందరితో కూడా ఒక సమావేశం, ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుని వీరి రిప్రజెంటేషన్స్ కూడా తీసుకుని దాన్ని స్వయంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి అందించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఆవిడ మాట ఇచ్చిన తర్వాత మేమందరం స్వయంగా వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చి మేడం గారిని కూడా ఆవిడ నేనే స్వయంగా వస్తాను అని చెప్పడం, ఇంకా నిజంగా మేడం గారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాం. మీ అందరి తరఫున కూడా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి కార్మిక సంఘాల నేతలే కాదు, పోరాట కమిటీ సభ్యులు, కార్మికులు, అదేవిధంగా నిర్వాసితులు ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కష్టపడి ఒక కార్యక్రమం రూపొందించిన గుత్తుల శ్రీనివాసరావు గారు, మిగతా పెద్దలందరూ, వారు కడప నుంచి వచ్చిన ప్రెసిడెంట్ గారు, ఇక్కడ విచ్చేసిన మిగతా పెద్దలందరికీ కూడా విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 11,440 కోట్ల ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ అంత్యక్రియలకు మాత్రమే ఇచ్చారు. అంత్యక్రియలకు ఇచ్చారు. దానివల్ల 44 విభాగాల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు. నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నశించాలి. ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవాలి. విశాఖ ఉక్కు ఈ సందర్భంగా ప్రధాని రేపు 2029 లో ప్రధానిగా చూడబోతున్న రాహుల్ గాంధీ గారి నోటీస్ లో పెట్టి స్టీల్ ప్లాంట్ ని, వారి నాయనమ్మ గారు తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్ ని, వారి నాయనమ్మ భారతదేశాన్ని శత్రు దుర్భేద్య దేశంగా మార్చాలని ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1971 లో శంకుస్థాపన చేసిన ఈ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత సార్ మీపైనే ఉంది. మీరే దీన్ని రక్షించాలని వారిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితికి ఒక హామీని ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాహుల్ గాంధీ జిందాబాద్. రాహుల్ గాంధీ గుర్తింపు